ఫర్టిలైజర్స్ తరలింపులో రాళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వర ఆరోపించారు. నగరంలోని ఓ సిటీ మైదానంలో జిల్లా మినీ వ్యాన్ బోనస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యాల తీర్పుకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. గతంలో లారీ యూనియన్ వారు ఫెర్టిలైజర్స్ తరలింపులో 5 టన్నుల నుంచి 12 టన్నుల వరకు అవకాశం కల్పించారని, ఇప్పుడు నిరంకుశంగా డీసీఎంలను ఫెర్టిలైజర్స్ తరలింపులో అనుమతించడం లేదని వాపోయారు. దుకాణదారులు యూనియన్ రసీదు లేకుండా డీసీఎం వ్యాన్లకు లోడింగ్ స్లిప్పులు వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో తమ డీసీఎంలలో ఫెర్టిలైజర్స్ తరలించేందుకు అధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ డీసీఎం ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ పట్లేరు కొడుతున్నాము. 30 సంవత్సరాల నుంచి కొడుతుండగా ఈ మధ్యలో వాళ్ళ యూనియన్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడికి గురి చేసిన తర్వాత వాళ్ళు మాకు కొట్టుకోనికపోతే కొండ సూర్యక మేడం గారి దగ్గర వెళ్ళడం జరిగింది. మేడం గారు నవీన్ అన్నని మాకు ప్రమోట్ చేసి మా అందరికీ సహకరించి మా యూనియన్ కొట్టుకోగలరని మాకు లారీ తరఫున మాకు సహకరించినారు. ఈ గత 6 నెలల నుంచి కొడుతున్నాము. ఈ మధ్యన మళ్ళీ ఈ 2 రోజుల నుంచి వెళ్ళి మమ్మల్ని కొట్టనేయకుండా మా బండ్లన్నీ అడ్డ మీద అన్నీ ఆగుదు. ప్రతి ఓనరు తినడానికి కూడా పరిస్థితి బాగాలేక, ఫైనాన్స్ కట్టలేక ఓనర్లందరూ చాలా నష్టపోతున్నాం. ఈ పట్లేరు అనేది మేము 30 సంవత్సరాల నుంచి మేము కూడా కొట్టినామండి ఆల్రెడీ. అయితే ఏంటంటే అధికారికంగా లారీ వాళ్ళు మమ్మల్ని బెదిరించుకుంటూ మేము యూనియన్ చిన్నగా ఉందని, వాళ్ళ యూనియన్ పెద్దదని, మేము ప్రతి ఊరికి మేము వెళ్తున్నామని మమ్మల్ని వెళ్ళనీయకుండా మమ్మల్ని చాలా కష్టపడుతుంటే మేము ఈరోజు వెళ్ళి ప్రతి పట్లేరు వాళ్ళకి